కూడా చేశారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక్క చోట మాత్రం ఒక అభ్యర్థి ఫోటోపై పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకోవటానికి ఓటర్కి అవకాశం ఉంటుంది. 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అవుతుంది. 5:30కే మాక్ పోలింగ్ ప్రారంభించారు. మాక్ పోలింగ్ ముగిసింది. మొత్తం 2841 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చడానికి ఓటరు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఒక్కసారి పిఠాపురం వెళ్దాం. పిఠాపురం నియోజకవర్గంలో పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో వివరించడానికి మా ప్రతినిధి ప్రకాష్ మనకి అందుబాటులో ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గం ఉమ్మడి తూర్పుగోదావరిలో నియోజకవర్గం, అందరి దృష్టిని ఇప్పుడు ఆకర్షిస్తున్న నియోజకవర్గం. ఒకసారి ఉమ్మడి తూర్పుగోదావరిని చూస్తే ఉమ్మడి తూర్పుగోదావరిలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అత్యధికంగా రాష్ట్రంలో 19 అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న నియోజకవర్గం. ఈ నియోజకవర్గం పైన పట్టు సాధించాలి అని అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా వ్యూహాత్మకంగా వెళ్తుంటాయి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నారు. జనసేన నుంచి వంగ గీత బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి ఒక్కసారి అక్కడ పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి వివరించడానికి మా ప్రతినిధి ప్రకాష్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పిఠాపురంలో ఓటర్లందరూ కూడా భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారా? రోహిత్, మనం ప్రధానంగా చూసుకుంటే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 19 నియోజకవర్గాల్లోనూ అలాగే 3 పార్లమెంట్కి సంబంధించి పోలింగ్ ప్రక్రియ అయితే ఈ రోజు ప్రారంభమైందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 4,861 పోలింగ్ కేంద్రాలు అయితే ఉన్నాయి. అలాగే ప్రధానంగా మొత్తం 47,88,271 మంది ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించేందుకు మొత్తం అంతా కూడా రంగం సిద్ధమైంది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ తర్వాత అయితే ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా పోలింగ్ ప్రక్రియ కూడా 7 గంటల నుంచి 6 గంటల వరకు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు భారీ ఎత్తున అయితే ఇక్కడ చేరుకున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పటికే మొత్తం ప్రధానంగా ఈ యొక్క కాకినాడ జిల్లాలో పొందినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ప్రధానంగా హాట్ టాపిక్ గా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఇక్కడంతా కూడా ప్రధానమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు మరింత ఎక్కువ చేయడం జరిగింది. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు కూడా గుర్తించారు. అక్కడంతా కూడా సిఆర్పీఎఫ్ బలగాలతో పాటు భారీగా అక్కడ పోలీసులు కూడా అక్కడంతా కూడా బందోబస్తు నిర్వహించిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది చెప్పొచ్చు. మొత్తం కోనసీమ జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా మొత్తం అన్ని పరిధుల్లో కూడా పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ఇప్పటికే భారీగా ఓటర్లు అయితే చేరుకుంటున్న పరిస్థితి అక్కడ ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేకమైనటువంటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్, అంటే జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ఒక మానిటరింగ్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రధానంగా 100 మీటర్ల డిస్టెన్స్ లో మొత్తం ఎవరు కూడా పోలీసులు కూడా దరిదాపులకు ఎవరు కూడా రాకూడదంటూ ఆంక్షలు విధించారు. ప్రతి చోట కూడా 144 సెక్షన్ అమల్లో ఉండడంతో గుంపులుగా ఉండకూడదని పోలీసులు ఇప్పటికే ఆ యొక్క హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద ఈ యొక్క ఈవీఎంలు మొరాయిస్తే ఎటువంటి చర్యలు చేపట్టాలి అన్ని కూడా పూర్తిగా సంసిద్ధంగా ఉన్నట్టు ఈవీఎం మొరాయించిన నేపథ్యంలో అక్కడ తాత్కాలికంగా మరొక ఈవీఎంలు ఏర్పాటు చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రధానంగా మొత్తం ఇప్పటికే పోలింగ్ ప్రక్రియకి ఓటింగ్ తమ ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు. మొత్తం అన్నీ కూడా పోలింగ్ కేంద్రాలకు అయితే ఓటర్లు అయితే చేరుకుంటున్న పరిస్థితి మొత్తం పిఠాపురంలో కూడా కనబడుతుంది. మనం ప్రధానంగా చెప్పవచ్చు. పిఠాపురం 3 మండలాల్లో ఉన్నటువంటి పిఠాపురం మండలం, అలాగే గొల్లపోలు, కొత్తపల్లి ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద అయితే భారీ ఎత్తున ఓటర్లు చేరుకుంటున్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది చెప్పవచ్చు. రోహిత్, ఏమన్నా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయా పిఠాపురంలో? పిఠాపురంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అయితే ప్రధానంగా మనకి 10 వరకు కూడా గుర్తించారు. 10 పోలింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అంటే ప్రధానంగా ఉప్పాడ మత్స్యకారుల ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ప్రధానంగా అక్కడైతే ఎక్కువగా ఈ యొక్క ఎటువంటి గొడవలు జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలతో అందరూ కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. అంటే ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అక్కడ ప్రధానంగా సిఆర్పీఎఫ్ బలగాలు కూడా భారీగా మోహరించిన పరిస్థితి. అక్కడ ఎక్కడైతే సమస్యాత్మకంగా ఉన్న కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు కూడా అక్కడంతా కూడా మోహరించినటువంటి పరిస్థితి ముఖ్యంగా చెప్పాలి. రోహిత్, రైట్ ప్రకాష్, ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటలకు ఓటు హక్కును వినియోగించుకోవటానికి ఓటరు తరలి వస్తున్నాడు. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో మనం చూసినట్లయితే 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2841 మంది అభ్యర్థులు అసెంబ్లీకి పోటీ పడుతున్నారు. 454 మంది అభ్యర్థులు లోక్సభకు పోటీలో ఉన్నారు. కొన్ని మనకి బ్రేకింగ్ న్యూస్,
కాకినాడ ప్రతిపాడులో గందరగోళం చోటు చేసుకుంది. ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఫోటోపై ఒక ముద్ర కనిపిస్తోంది. ఫోటో సరిగా కనిపించకుండా ప్రధానంగా మనకి 10 వరకు కూడా గుర్తించారు. 10 పోలింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అంటే ప్రధానంగా ఉప్పాడ మత్స్యకార ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ప్రధానంగా అక్కడైతే ఎక్కువగా ఈ యొక్క ఎటువంటి గొడవలు జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలతో అందరూ కూడా ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. అంటే ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అక్కడ ప్రధానంగా సిఆర్పిఎఫ్ బలగాలు కూడా భారీగా మోహరించిన పరిస్థితి. అక్కడ ఎక్కడైతే సమస్యాత్మకంగా ఉన్న కేంద్రాలు పోలింగ్ కేంద్రాలు కూడా అక్కడంతా కూడా మోహరించినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉందని చెప్పాలి. రోహిత్. రైట్ ప్రకాష్, ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటలకు ఓటు హక్కును వినియోగించుకోవటానికి ఓటరు తరలి వస్తున్నాడు. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో మనం చూసినట్లయితే 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 2841 మంది అభ్యర్థులు అసెంబ్లీకి పోటీ పడుతున్నారు. 454 మంది అభ్యర్థులు లోక్సభకు పోటీలో ఉన్నారు. కొన్ని చోట్ల మనకి బ్రేకింగ్ న్యూస్, కాకినాడ ప్రతిపాడులో గందరగోళం చోటు చేసుకుంది. ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఫోటోపై ఒక ముద్ర కనిపిస్తోంది. ఫోటో సరిగా కనిపించకుండా అభ్యర్థి ఫోటోపై ఒక ముద్ర కనిపిస్తోంది. ఈవీఎంలో ఫోటోపై ముద్ర రావడంతో ఏజెంట్లు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దీంతో పోలింగ్ అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. కొన్ని చోట్ల